ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు స్టార్ట్ అయింది. విజయవాడ, విశాఖ కార్పొరేషన్స్ తో పాటు పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే నెల 9 నాటికి ఫోటో ఓటర్ లిస్టులు సిద్దం చేయాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా లిస్టు సిద్దం చేయాలని ఎస్ఈసీ కోరింది. ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుందని, దానికి తగ్గట్లుగా ఫోటో ఆధారిత జాబితాను సిద్దం చేసి ఉంచాలని ఎస్ఈసీ తెలిపింది. ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు స్టార్ట్ అయింది. విజయవాడ, విశాఖ కార్పొరేషన్స్ తో పాటు పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే నెల 9 నాటికి ఫోటో ఓటర్ లిస్టులు సిద్దం చేయాలని సూచించింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. మొత్తం ఏపీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు గానీ, మున్సిపల్ కార్పొరేషన్లు గానీ, గ్రేటర్లు గానీ, మొత్తం అటు పంచాయతీలు, నగర పంచాయతీలు, అలాగే అన్నిటికీ కూడా మొత్తం ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఏవైతే ఓటర్ ఐడీలు ఉంటాయో అవన్నీ కూడా సిద్ధం చేసి ఓటర్లు ఎంతమంది అనేది కూడా ఫోటో ఓటర్ లిస్ట్ మొత్తం అంతా కూడా సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల నగారా అయితే త్వరలో మొగబోతోందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పాలి. అయితే ఇప్పటికే ఉన్నటువంటి, అంటే గత ఎన్నికలు జరిగినప్పుడు ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉంది, దాని తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి అప్డేట్స్ కావచ్చు, స్థానికంగా ఎంతవరకు అప్డేట్స్ చేశారు, అలాగే పంచాయతీల్లో నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్ట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీసుకుని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు విశాఖ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లను ప్రత్యేకంగా కూడా తీసుకుని వాటికి సంబంధించినటువంటి లిస్టులను కూడా ప్రత్యేకంగా పంపించడానికి కూడా ఒక సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వీటికి సంబంధించి కూడా ఏవైతే ఇప్పటివరకు సర్పంచులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలకి సంబంధించి ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులకు సంబంధించి లెక్కింపు ఎంతవరకు వచ్చింది, దానిలో ఉన్నటువంటి ఓట్లు ఎంతవరకు ఉన్నాయి, అక్కడ ఇప్పటిదాకా ఏమైనా ఓట్లలో మార్పులు ఉన్నాయా, అలాగే స్థానికంగా వచ్చినటువంటి అంటే కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండే మండల అధికారులు, రెవెన్యూ అధికారులు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఈ నోటిఫికేషన్ తాలూకా ఆదేశాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ లిస్టులంతా ప్రిపేర్ చేసి వచ్చే నెల 9వ తారీఖు నాటికి పూర్తి స్థాయి జాబితాను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అందించాలని, దీనికి సంబంధించి పూర్తి కసరత్తు సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలకి సంబంధించి ఏదైతే స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంటుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఓటర్ల జాబితా విషయంలో ఏమైనా ఎక్కడైనా కూడా, అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఓటర్ల జాబితా కావచ్చు, కొత్తగా వచ్చిన ఓటర్లు కావచ్చు, దీనిలో ఏమైనా మార్పులు గానీ, స్థానికంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ వీటిని కూడా పూర్తి స్థాయిలో కన్సిడర్ చేసి వచ్చే నెల 9వ తారీఖు నాటికి దీనిని సిద్ధం చేయాలని, అలాగే రిజర్వేషన్లకి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆ రిజర్వేషన్స్ ఉన్న చోట ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైందా లేదా, ఎక్కడైనా ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, అంటే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి వచ్చే నెల 9వ తారీఖు నాటికి మాత్రం పూర్తి స్థాయి లిస్టులు సిద్ధం చేసి ఎన్నికలకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం మనకి ఈ నోటిఫికేషన్ బట్టి అయితే అర్థమవుతుంది. అక్షయ. ఓకే రాము.